జేడీ వ్యాన్స్ ఎవరైతే ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న మనిషి కాస్త సంచలనాత్మకమైనటువంటి షాకింగ్ కామెంట్స్ చేసుకొచ్చారు కమలా హ్యారిస్కి. ఆయన అందరితో ఇంటరాక్ట్ అవుతుంటారు. ఇంటరాక్ట్ అయ్యేటటువంటి సందర్భంలో టెలిప్రాంప్టర్లో కాకుండా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే ఎవరైనా అడగచ్చు. మామూలుగా ఇదివరకు ఏంటంటే ట్రంప్దైనా మిగతా వాళ్ళది కమలా హ్యారిస్దైనా వీళ్ళదైనా ఎంపిక చేసిన వాళ్ళే ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నలకు ఆన్సర్స్ వీళ్ళు రెడీలో పెట్టుకుంటే టెలిప్రాంప్టర్లో చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా టెలిప్రాంప్టర్ లేకుండా ఎవరినైనా అడగమంటున్నారు, సమాధానాలు చెప్తున్నారు. మీడియాకైనా ఎవరికైనా సరే. ఇది ఇప్పుడు అక్కడ పెద్ద చర్చకి తావిచ్చింది. ఈ సందర్భంగా అక్కడ మీటింగ్లో పాల్గొన్న వ్యక్తి అడిగింది, ఇట్లా మీరు టెలిప్రాంప్టర్ ఎక్కడ పెట్టారు, మాకు కనబడకుండా ఏమైనా పెట్టారని. నాకు మెదడులోనే ఆలోచనలు ఉంటాయి, కమలా హ్యారిస్ లాగా టెలిప్రాంప్టర్ చూడాల్సిన అవసరం లేదు అంటూ ఓ సెటైర్ వేసుకొచ్చారు.